అంతే. అయితే ఆలస్యం కావచ్చేమో గాని ఆఖరికి న్యాయమే గెలుస్తుంది, ఎప్పటికీ న్యాయమే గెలుస్తుంది. కాకుంటే మన దేశంలో ఆ న్యాయం కావాలంటే ఏడాది పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 10-20 ఏళ్ళు అయినా పట్టచ్చు. కానీ న్యాయం జరుగుడైతే గ్యారంటీ. న్యాయం జరిగేదాకా మనమే జరం తోపుకతో ఉండాలి. ఏ న్యాయం 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 ఎన్ని మాటలు చెప్తావు? ఇప్పుడు ఎవరికి న్యాయం జరిగిందో అది చెప్పు ముందుగాల అని తిట్టుకుంటున్నారు కదా. నాకు అర్థమైంది. సరే తీగేస్తున్నాం. సినిమాలో జరగని చిత్రాలన్నీ జరుగుతుంటాయి ఉల్లా బయట. పావులా ఉత్త పావులా కోసం సర్కార్ కొలువు పోగొట్టుకున్నాడు ఒక కండక్టర్ అన్న. ఇది ఇప్పట్లో కాదు, ఓ 23 ఏళ్ల కిందట. బస్ ఎక్కిన మనిషికి బారాన టికెట్ కొట్టేది ఉంటే ఆటాన తీసుకొని టికెట్ ఇవ్వలేదట. గాశారం మంచిగా లేక చార్మినార్ కాడు కోంగనే చెకింగ్ మాస్టర్లు పట్టుకున్నారు. హీగేముంది, ఆర్టీసీకి 75 పైసల నష్టం చేసిండని కొలువులకెళ్లి తీసేసిండ్రు ఆఫీసర్లు. గీంత దానికి నా పొట్ట మీద కొడతారా అని కోర్టుల కేసేసిండు కండక్టర్ అన్న. ఆళ్ళు తిరిగా ఇల్లు తిరిగా ఎవరెంత ఖర్చు పెట్టిరో తెలియదు గాని ఆఖరికి నిన్నో తీర్పొచ్చింది. కండక్టర్ అన్ననే గెలిచిండు. అన్న కొలువు అన్నకియ్యాలని ఆర్డర్ వేసింది కోర్టు. ఉత్తగానే కాదు, 23 ఏళ్ల సంది కొలువులుంటే వచ్చే జీతం, ప్రమోషన్లు, గిమోషన్లు మొత్తం కట్టియాల్సిందే. ఇప్పుడు అనుకుంటుండొచ్చు ఆఫీసర్లు, ఊకేనన్నా పావుల కాడ పంచాలు పెట్టుకుంటాం కదరా అని. చారాన మసాలా కోసం బారాన కోడిని కోసినట్టయింది.